మది మదిలోని రూపం ఓం సాయి వరాల సాయి ఆనంద సుందరా ఓం సాయి వరాల సాయి మమతల మనసులన్నీ కలగలిసి చెమట చుక్కల ప్రేమను రంగరించి ఆడబిడ్డల అనురాగమే ఆలయమై ఆ తల్లుల ఆప్యాయతే రూపమై దిగి వచ్చెను వరాల సాయినాథుడు. నిన్ను చూసి మురిసి చిందులేసెను స్వామి మా వరాల సాయి వరాల సాయి వరాల సాయి నీ ఆగమనం ప్రపంచనం వరాల సాయి మా వరాల సాయి. మమతానురాగాల కోవెల మనసున్న మరజు నెలవు మమతానురాగాల కోవెల మనసున్న మరజు నెలవు మా వరాల సాయి జ్ఞాన ప్రవాహానికి జీవధారవు దయలోన కరుణా సింధువు చిరుదరహాసంతో లాలించేవు దయలోన కరుణా సింధువు చిరుదరహాసంతో లాలించేవు లీలా ప్రవాహ సాగరుడవు కొలిచే వారికి కొంగు బంగారం జ్ఞాన స్వరూపుడా వరాల సాయి లీలా స్వరూపుడా ఆనంద నిలయ మా వరాల సాయి ఓ రాజాధిరాజా. వసంత పంచమి సరస్వతి జననానే విజ్ఞానమూర్తిగా వరాల సాయి వెలిసినే మనసున కలిస్తేనే మురిసి ముద్దాయనే పూజల మహిమలతో లీలలెన్నో చేసినే ఒక్కసారి దర్శిస్తే శాంతి సౌఖ్యాలిచ్చునే చెరగని ముద్రను వేసిన రూపమే నమ్మిన బిడ్డలకు ఆత్మబంధమే ఆయే కొలిచిన వారికి పెద్దది కాయనే. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో
భజనం జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి సాయి స్వరూపమా నీకు పూలహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. వరాల సాయి మందిరంతో 4 సంవత్సరాల అనుభవం. రోజులు లెక్కేసుకుంటే 1400 రోజులు, గంటలు లెక్క వేసుకుంటే కొన్ని వేల గంటలు, కొన్ని లక్షల క్షణాలు. అంటే ఈ మందిరం ద్వారా అనుభూతిని పొందుతున్నటువంటి వారు, ఈ మందిరం రాలేకపోయినా, ఇంత దూరం రాలేకపోయినా ప్రతి గురువారం, ప్రతిరోజు, ఎందుకంటే సాయి టీవీ తోటి అనుబంధం ఉన్నటువంటి వాళ్లకు ప్రతి గడియ, ప్రతి క్షణము కూడా సాయితో ఎలా లీనం కావాలనేటువంటిది ఈ మందిరం నేర్పిస్తుంది. మందిరం మనకు భక్తిని నేర్పిస్తుంది. భగవంతుడి ఉపచారాలు ఎలా ఉంటాయి, భగవంతుడికి ఉపచారాలు ఎలా చేయాలని చెప్పి మందిరం నేర్పిస్తుంది. మందిరం ఇంకా కొంచెం ముందుకెళ్తే క్రమశిక్షణ నేర్పిస్తుంది. కానీ ఈ మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మందిరంలోకి దాదాపుగా ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు వస్తారు. మరి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఏమిటి? మన మనోవికాసాన్ని పెంపొందించుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఈ మందిరం ఇస్తుంది. ఎందుకంటే ఎవడికి తగ్గట్టు వాడికి అనుభవాలను బాబా ఇస్తాడు. ఎవడి ఆలోచనలను బట్టి ఆ ఆలోచనలను స్థిరపరచడానికి, ఇంకా బలపరచడానికి బాబా అనుభవాలను ఇస్తూ ఉంటాడు. మేము చేసేటువంటి పని ఏదైతే ఉందో దాన్ని ఇంకా బాగా బలపరిచి, ఇంకా దాని పట్ల శ్రద్ధ కలిగేలాగా ఆయన ఈ వరాల సాయి మందిరంలో ఇక్కడ నిలవడానికి, కూర్చోవడానికి ఎంపిక చేసుకున్నటువంటి రోజు వసంత పంచమి. అంటే మనకు ఏ జ్ఞానమైతే కావాలో, బ్రతకడానికి ఒక విజ్ఞానదాయకమైనటువంటి మార్గం కావాలో దానిని ఆయన సూచించడానికి విజ్ఞాన స్వరూపుడిగా ఇక్కడ నిలువై ఉన్నారు శ్రీ వరాల సాయి. మందిర నిర్మాణ ప్రస్థానం ఒక ఎత్తైతే, మందిరం డబ్బుంటే, డబ్బు ప్రోగైతే, 100 మంది కలిస్తే కట్టడం చాలా సులువు. మందిరాన్ని నిర్వహించడం అనేటువంటిది, అది కూడా ఇతర మందిరాలకు భిన్నంగా నిర్వహించడం అనేటువంటిది చాలా కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళందరికీ అనుభవం. వేరే గుళ్ళలకు పోతే పూజారి నిలబడి గడగడగడ మంత్రాలు చదివేసి, అష్టోత్తరం చేయించేసి, ముందున్న బొట్టు పెట్టేసి పంపించేస్తారు. ఇక్కడ అటువంటి గడగడగడ చదివే మంత్రాలు ఉండవు, ఏ తంతు ఉండదు. ఇక్కడ మేము ప్రోత్సహించింది ఏంటంటే మానసికమైనటువంటి ప్రార్థన. నీ మనస్సులో ఏదైతే ఉంటుందో ఆయన ఖచ్చితంగా వింటాడు. బాబాను మానసికంగా ప్రార్థిస్తే, మానసిక పూజ మనం అలవాటు చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఈ మందిరానికి వచ్చేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. నేను చాలామంది మోముల్లో నేను చూస్తూ ఉంటాను, హారతి పళ్ళం చేతిన పట్టి బాబాకు హారతిస్తుంటే భగవంతుడు ఒక 2 కిలోల బంగారాన్ని తన చేతిలో పెడితే ఎంత ఆనందాన్ని పొందుతారో, ఇక్కడికి వచ్చినటువంటి తల్లులు హారతి పట్టుకున్నప్పుడు కలిగినటువంటి ఆనందం, వారి మొహాల్లో చూసినటువంటి ఆనందం అంతకంటే గొప్పగా ఉంటుంది. ఎందుకంటే భగవంతునితో నేరుగా మనం సంభాషించుకోవడానికి, నేరుగా మనం భగవంతునికి ఉపచారం చేయడానికి ఇక్కడ ఒక గొప్ప అవకాశాన్ని వరాల సాయి మందిరం ఇస్తుంది. అంతేకాదు, మీరు ఈ చుట్టుపక్కల అనేక మందిరాలు ఉన్నాయి. చాలామంది ఎక్కడ నాగారం, ఎక్కడ దమ్మాయిగూడ, ఎక్కడ సాకేత్, ప్రతి వారం కూడా అక్కడి నుంచి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకోసం వస్తున్నారు ఈ మందిరానికి? అక్కడ బాబానే ఉన్నారు, ఇక్కడ బాబానే ఉన్నారు,
అంతటా బాబానే ఉంటారు. కానీ ఎక్కడా లభించినటువంటి ఒక సత్సంగం ఇక్కడ లభిస్తుంది. ఎక్కడా లభించినటువంటి బాబాకు ఒక దగ్గరితనం ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఎంత దగ్గరితనం మనం ఇక్కడ అలవర్చుకున్నాం. బాబాకు హారతి ఇచ్చేటప్పుడు ఎంత దగ్గరితనం మనకి ఇక్కడ అలవాటైంది. కాబట్టి ఇక్కడ ఒక దగ్గరితనం ఉంటుంది, ఆత్మీయత ఉంటుంది, షరతులు లేనటువంటి ప్రేమ ఉంటుంది. అందుకనే ఈ మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది. నా అనుభవాల్లో చెప్పాలంటే, అసలు ఇందాక మీరు సచ్చరితకు హారతి చేసుకున్నారు. అసలు సచ్చరితకు అష్టోత్తరం రాయాలనేటువంటి ఆలోచన కరోనా సెకండ్ వేవ్లో కలిగింది. ఎందుకంటే కరోనా మొదటి వేవ్లో మా ప్రాణాలనే కాదు, అనేక మంది ప్రాణాలను నిలబెట్టడానికి ఇక్కడ గొప్ప మహాయజ్ఞమైన తలుపులేసుకొని చేసుకున్నారు. సచ్చరిత 8748 ఓవీలు ఉన్నటువంటి సచ్చరితను అక్షరం మళ్ళీ ఇక్కడ పునర్లిఖించాం. మేము లిఖించినప్పుడు మేము చేసుకున్నటువంటి సంకల్పం, బాబా నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు, వారి ప్రాణాలను కాపాడమని చెప్పి. ఒకరిద్దరు హాస్పిటల్కి వెళ్ళినా సరే ఎంత సురక్షితంగా తిరిగి వచ్చారో మాకు తెలుసు. అటువంటి మహాయజ్ఞాన్ని, యజ్ఞం అంటే హోమకుండాలతో చేసేటువంటి క్రతువు కాదు. యజ్ఞం అంటే మానసికంగా మనలో ఉన్నటువంటి భక్తిని దృఢపరుచుకొని ఆ భక్తి అనేటువంటి ఒత్తితో వైరాగ్యం అనేటువంటి ఆ జ్యోతిని వెలిగించి, బాబా నువ్వు తప్ప ప్రపంచంలో మరెవరూ లేరు అనేటువంటి ఆ స్థితికి వచ్చి చేసినటువంటి కార్యం ఆ రోజు ఎంతమంది ప్రాణాలను నిలబెట్టిందో మాకు తెలుసు. అట్లా అటువంటి కార్యక్రమాలకు ఇది ఒక కేంద్ర బిందువు. ఇది వరాల సాయి మందిరం అనేటువంటిది. ఆ తర్వాత సెకండ్ వేవ్ అయిపోవస్తున్న సందర్భంలో, బాబా నీ ఆత్మ నిలవైనటువంటి సచ్చరిత ఇంతమంది ప్రాణాలను కాపాడింది కదా బాబా, ఆ సచ్చరితకు ఒక అష్టోత్తరం ఉంటే ఎంత బాగుంటుంది. ఈ పాట ఆల్రెడీ 2018లోనే రాయించుకున్నారు సచ్చరిత హారతి పాట బాబా గారు. హారతితో పాటు ఖచ్చితంగా సచ్చరితకు ఒక అష్టోత్తరం ఉండాలని చెప్పి అష్టోత్తరము కేవలం 48 నిమిషాల్లో 108 నామాలను వారు రాయించుకున్నారు. ఎందుకంటే ఆ అష్టోత్తరంలో కూడా మేము ఆ 3 నెలలు పడ్డటువంటి తపన, ఆ తపనలో ఆయన చూపెట్టినటువంటి ప్రేమ అందులో ఉంది. అందులో ఒక మంత్రం ఉంటుంది, శ్రద్ధాప్రదాయమే నమః. మామూలుగా నాకు ఏదన్నా ఒక పని చేసినామంటే అది చేసినామా వదిలేసినామా అన్నట్టే, అంత శ్రద్ధ చాలా పనుల మీద నాకు కుదరదు. కానీ ఈ మందిరం వచ్చిన తర్వాత ప్రతి విషయంలో ఎంత శ్రద్ధగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి దాన్ని ఈ మందిరం నేర్పించింది. ఇట్లా అనేక విషయాలు, ఆ విషయాల అనుభవాలన్నీ కూడా బాబా సచ్చరిత అష్టోత్తరం రూపంలో రాయించుకున్నారు. అంతేకాదు బాబా ఎంత బాధ్యతను పెంచుతాడంటే, ఒక్కొక్కసారి నువ్వు ఇంత బాధ్యతగా ఉంటావా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు కదా, వరాల సాయికి వేసినటువంటి ఆ వస్త్రము, అది ఒక నేతతోటో లేకపోతే ఒక తాన్లో నుంచో తీసుకున్నటువంటిది కాదు. ఒక చెల్లె ప్రేమ నుంచి ఉద్భవించినటువంటిది ఆ వస్త్రం. ఆస్ట్రేలియాలో ఒక చెల్లెలు ఉంటుంది. ఇక్కడ మందిరంలో ఏ కార్యక్రమం జరిగినా నెల రోజుల ముందు మేము ఎట్లా తప్పిస్తామో, నెల రోజుల ముందు నుంచి ఫోన్ చేస్తుంది, అన్నా ఏమేద్దాం బాబాకు, ఏం డ్రెస్ కుట్టిద్దాం, వదిలే చెప్పు నువ్వేం పట్టకుందాం అని తపన. ఆ తపనలో నుంచి వచ్చినటువంటి ప్రేమ జరి అది. అవి ఒట్టి దారపు పోగులు కావు అవి. ఆ తల్లి ప్రేమ అదంతా కూడా. వద్దమ్మా ఎందుకంత డబ్బులు, అమ్మాయికి ఇటీవల కాలంలోనే 2 కౌలు పిల్లలు పుట్టారు, అబ్బాయిలు. అంతకుముందు అబ్బాయి ఉన్నాడు. నీకు బిడ్డలు ఉన్నారమ్మా, దేశంగా దేశంలో ఉన్నావు, ఇంత ఖర్చు ఎందుకు అంటే, ఆయన నా బిడ్డ కాదా అన్నా అని అంది. ముగ్గురికి ఇంకొకరు తోడయ్యారని అంది. ఆ వస్త్రం మీద ఉన్నటువంటి ఆ డిజైన్ ఎక్కడో నుండి దాన్ని సెలెక్ట్ చేసి, అన్నా సరస్వతీదేవి అంటే వీణావాణి, మన వరాల సాయి కూడా జ్ఞానస్వరూపుడు,
ఆయనకు అటువంటి వస్త్రం కట్టాలి అని చెప్పి దాన్ని ఎంతో శ్రద్ధతో చేయించింది. అంటే అప్పుడు నాకు ఎంత బాధ్యత నాకు ఉండాలి. ఇంకా ఆయనను ఇంతమంది ప్రేమిస్తున్నారంటే ఎంత జాగ్రత్తగా ఇంకా మనం ఈ మందిరంని నిర్వహించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలనేటువంటి బాధ్యత ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు. అదేవిధంగా ఈ మందిరానికి సంబంధించినటువంటి ప్రతి నిర్వహణ కూడా, ఇప్పుడు లేకపోతే ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి నేను మీరు ఈ గుండెలు తప్పించవు. ఎక్కడో హైదరాబాద్లో ఏ మూలలో ఉన్నటువంటి గుండెలు తప్పిస్తాయి, ఎక్కడో విజయవాడలో ఉన్నటువంటి, ఎక్కడో వైజాగ్లో ఉన్నటువంటి, ఎక్కడో బెంగళూరులో ఉన్నటువంటి హృదయాలు తప్పించిపోతూ ఉంటాయి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల కోసం. వాళ్ళు అంటూ ఉంటారు, ఇంత తప్పిస్తాంగానే అన్నా మేము ఒక్కసారి రాకపోతేమే అని అంటారు. అంత తప్పించే వాళ్ళేమో రాలేకపోతున్నారు, మనం దగ్గర ఉండి వస్తున్నామంటే మనం ఎంత అదృష్టవంతులో, మీరెంత అదృష్టవంతులో మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే ఆయన రూపం రాకముందే, ఆయన ఇక్కడ ప్రతిష్ట కాకముందే వరాల సాయి అనేటువంటి నామం చెప్పుకొని మొక్కుకున్నటువంటి వాళ్లకు ఎంతో మందికి రోగాల నివారణ జరిగాయి, ఎంతో మంది కోరికలు తీరాయి. వరాల సాయి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది వస్తూ ఉంటారు, హైదరాబాదు సరౌండింగ్స్ నుంచి చాలా ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. చాలామంది చెప్తూ ఉంటారు, మా బంధువులు ఎవరో చెప్పారు, మొక్కుకున్నాము, మా కొడుకు 8 ఏళ్ళ పిల్లలు పుట్టక పిల్లలు పుట్టారని చెప్పి పిల్లల్ని తీసుకొని వస్తారు. ఇక్కడికి రాలేదు, మొక్కుకోలేదు, కానీ ఎవరో చెప్తే ఆ ఒక్క నామాన్ని, వరాల సాయి అనేటువంటి నామాన్ని పట్టుకొని మొక్కుకున్నటువంటి వాళ్ళకు బిడ్డలు పుట్టినటువంటి వాళ్ళు అనేక మంది వస్తూ ఉంటారు. అంటే ఆయన యొక్క కృప ఎంత గొప్పదంటే కేవలం కోరికల కోసమే కాదు. చాలామందికి వరాల సాయి అనేటువంటి పేరు చెప్పగానే ఒక ఎమోషన్ చాలా మందిలో ఉంటూ ఉంటుంది, ఒక అటాచ్మెంట్. నావారు, నా బిడ్డ, నా తండ్రి అనేటువంటి భావన అనేక మందికి ఉంది. అటువంటి భావన కలిగినటువంటి మీరందరూ కూడా అదృష్టవంతులు. అదేవిధంగా ఈ మందిరంకు వచ్చినటువంటి వాళ్ళు, ఒక్కసారి వచ్చినటువంటి వాళ్ళు చాలా కాలనీస్ నుంచి నేను చూస్తూ ఉంటాను, వస్తూ ఉంటాను. వీలు చిక్కినప్పుడల్లా కూడా వస్తూ ఉంటారు. ఎందుకోసం? ఇక్కడ ఏముంది? వస్తే మనస్సును శాంతపరిచేటువంటి 4 మాటలు ఇక్కడ లభిస్తాయి. మనసులో ఉన్నటువంటి అలజడులకు సమాధానం ఇక్కడ లభిస్తుంది. మొదట అలవాటు చేయడానికి చాలామంది వచ్చేటువంటి వారు ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయేటువంటి వారు కరోనా తర్వాత. కానీ ఎప్పుడైతే ఒక 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ సత్సంగం జరుగుతుందో ఆ సత్సంగం కోసం వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య చాలామంది పెరుగుతూ ఉన్నారు. అది చాలా ఆనందదాయకమైనటువంటిది. చాలామంది అంటూ ఉంటారు, సార్ గుడికి చాలా తక్కువ మంది వస్తూ ఉంటారు, గురువారం మాత్రమే ఎక్కువ మంది వస్తారు అని. అంటే నేను చెప్పినటువంటి మాట, గురువారం ఎవరైతే ఎక్కువ మంది వస్తారో వాళ్ళందరి స్థితి ఏంటంటే ఈరోజు గురువారం వరాల సాయి మందిరానికి వెళ్ళకపోతే ఏదో మనసులో అలజడి చెలరేగుతూ ఉంటుంది. ఎందుకంటే వెళ్ళాలి, బాబాను చూడాలి, బాబాకు హారతి ఇవ్వాలి, 4 మంచి మాటలు సత్సంగంలో విని రావాలనేటువంటిది దాన్ని బాగా అలవర్చుకున్నారు. అట్లా వరాల సాయి మందిరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇంకొకటి మనందరం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడైతే మంత్రం తంత్రం ఉంటుందో అక్కడికి జనం బాగా ఆకర్షితులవుతారు. ఎక్కడైతే భగవంతుని తత్వం గుప్తంగా ఉంటుందో అక్కడికి జనం రారు. ఎందుకనంటే గుప్తంగా ఉన్నటువంటిది మనకు జ్ఞాననేత్రం ఉంటే తప్ప గుప్తంగా ఉన్నటువంటి అది కనిపించదు కదా, ఆ మహిమ కనిపించదు. ఆడంబరము మంత్రానికే ఈరోజు ఎక్కువగా ఆకర్షణ ఉంటుంది. అందుకనే మేము కూడా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా మమ్మల్ని చూసి జాలి పడుతూ ఉంటారు, ఏం సార్ ఇంత పెద్ద గుడి కట్టి మధ్యాహ్న ఆరతి గురువారం ఉంటారు కానీ వేరే రోజుల్లో ఒక్కరిద్దరు కూడా ఉండరే అని చెప్పి. అది బాబాయ్ చేసిన ఏర్పాటయ్యా. ప్రతిరోజు కూడా ఒక 50-60 మంది వచ్చి ఇక్కడ ఉంటే మేము చేయాల్సిన అసలు పని మేము చేయం. ఏదైతే తొలిత మాకు పెట్టినటువంటి బాధ్యత ఏదైతుందో దాన్ని చేయం, ఇందులోనే పడి నలిగిపోతాం. కాబట్టి ఇది బాబా చేసుకున్నటువంటి ఏర్పాటు. ఎవరికైతే ఇక్కడికి వచ్చేటువంటి అదృష్టం ఉందో వాళ్ళు మాత్రమే వస్తారు, ఎవరికైతే ఆయన తలుచుకునేటువంటి అదృష్టం ఉందో వాళ్ళు మాత్రమే తలుచుకుంటారు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా
ఈరోజు వసంత పంచమి. వసంత పంచమి రోజు సరస్వతీదేవి జననం. ఆ సరస్వతీదేవి జననం రోజే సద్గురువు ఇక్కడ కొలువు తీరడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే సద్గురువు మనకిచ్చినటువంటి జ్ఞానానికి మెరుగు పెడతాడు. అందరికీ జ్ఞానం ఇస్తుంది సరస్వతి మాత. ఇచ్చినటువంటి జ్ఞానానికి మెరుగు పెట్టేటువంటి వారు సద్గురువు. ఆ మెరుగు పెట్టడానికి, మనకు అసలైనటువంటి జీవన మార్గాన్ని నిర్దేశించడానికి వరాల సాయి ఇక్కడ కొలువై ఉన్నారు. ఎందుకంటే చాలామంది సచ్చరితలు చదువుకొని ఉంటారు, చాలామందికి విషయాలు తెలిసి ఉంటాయి. సచ్చరిత మన జీవితాలకు ఎంత తోడ్పడుతుంది, ఆ సచ్చరిత అనేటువంటిది ఎంత జ్ఞానం ఇస్తుంది అనేటువంటిది మనకు తెలుసు. బాబా అనేక మంది పిల్లల భవిష్యత్తులను ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారంటే, ఈ మందిరంతో అనుబంధం ఉన్నటువంటి వాళ్ళ బిడ్డలు ఈరోజు చాలా మంచి పరిణితిలో ఉన్నటువంటి వాళ్ళు, చాలా చిన్న వయసు అయినా సరే గొప్ప పరిణితి కలిగి ఉన్నటువంటి వాళ్ళు నాకు చాలామంది తెలుసు. ఎందుకంటే చాలామంది పిల్లలు అప్పుడప్పుడు వాట్సాప్లో పెడుతూ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు మురిసిపోయి. ఇంతకుముందు నేను ఒకసారి చెప్పాను, సౌదీ అరేబియాలో మన తెలుగు కుటుంబం ఒకరు ఉంటారు. వాళ్ళకు ఒక అమ్మాయి ఉంటుంది, 16-17 సంవత్సరాల అమ్మాయికి తెలుగు రాయడం చదవడం రాదు, ఎందుకంటే అక్కడే నేర్చుకుంది కాబట్టి. అమ్మాయి ఎంత అద్భుతంగా సాయిబాబా పాటలు పాడుతుందో, సాయి టీవీలో వచ్చేటువంటి పాటలు. నాకు చాలా సంతోషం వేసింది పిల్లలు అలా ఉండాలని చెప్పి. మొన్న మధ్య సినిమా ఆర్టిస్టు శివాజీ రాజా వాళ్ళ మదర్ వచ్చి వెళ్ళారు. ఆవిడ వస్తూనే అన్నటువంటి ఒక మాట, సార్ మా మనవడు సాయి టీవీ లేకపోతే అసలు అన్నమే తిన్నాడు సార్, ఎప్పుడు చూసినా అదే పెట్టమంటాడు, అసలు వాడికి అట్లా ఆ బుద్ధి ఎట్లా వచ్చిందో నాకు తెలియట్లేదు, వేరే ఛానల్ ఏది పెట్టినాడు మా ఇంట్లో అది మాత్రమే రన్ అవుతుంది, వాడు అది తీసేస్తే చాలు బాబా అంటాడు. అంటే ఒక చిన్నతనం నుంచి, ఒక పసితనం నుంచి పిల్లలకు బాబా అలవాటైతే బాబాయే వ్యాపకం అవుతాడు. చాలామంది పిల్లలు ఇప్పుడు 18-19 సంవత్సరాలు వచ్చిన తర్వాత రే గుడికి పో అంటాడు, గుడికి పోడు, తిరిగేసి మళ్ళీ ఇంటికి వస్తాడు. ఎందుకని? నువ్వు నేర్పాల్సినటువంటి సమయంలో వాడికి నేర్పలేదు, చెప్పాల్సినటువంటి సమయంలో చెప్పలేదు. ఈరోజు చాలామంది పిల్లల్ని నేను చూస్తూ ఉంటాను. మొన్న ఏదో ఫంక్షన్కి పోతే పిల్లవాడు తినకపోతే వాడి వయసు 8-9 ఏళ్ళు, 9 నెలలు కూడా లేవు, వాడి మొబైల్ ముందర పెట్టి తినిపిస్తున్నారు. అరే ఎక్కడికి పోతున్నాం మనం? అంటే బాబా భక్తులు కూడా చాలామంది కూడా అవకాశం ఉండి కూడా ఆ అవకాశాన్ని మనం వినియోగించుకోలేకపోతున్నాం. ఇంట్లో బాబా నామము, భగవంతుని నామము ఉంటే వారు మొదటి నుంచి 4 నెలల వయసు నుంచి అదే వింటూ పెరుగుతూ ఉంటే దానిపైన జిజ్ఞాస కలుగుతుందా, కార్టూన్ల పైన జిజ్ఞాస కలుగుతుందా వాడికి? ఎవరికైనా సరే పిల్లవాళ్లకు చాలామంది, ఎందుకంటే చాలామంది కోరుకుంటారు పిల్లవాడు మంచి ఉన్నత స్థితికి రావాలి, బాగా చదివేసేయాలని చెప్పి. వారు ఉన్నత స్థితికి రావాలి, బాగా చదవాలంటే నువ్వు మొదట ఏమి నేర్పిస్తున్నావో, మొదట వాడికి ఏ అభ్యాసాన్ని అయితే ఇస్తున్నావో దాన్ని బట్టే వాడు పెరుగుతాడు. వాడు ఏడుస్తున్నాడని చెప్పి 400 చేతికి ఫోన్ ఇచ్చేస్తుంది, తర్వాత వాడు ఆ ఫోన్ లేకుండా బ్రతకగలుగుతున్నాడా? కాబట్టి మనకు అవకాశం ఉంది. పిల్లల్ని చాలా చిన్న వయసు నుంచే బాబా దగ్గరికి చేర్చేటువంటి అవకాశం ఉండి కూడా చాలామంది మనం చేర్చట్లేదు. ఆ రోజుల్లో బాబా దగ్గర చాలామంది పిల్లలు ఉండేటువంటి వాళ్ళు. ఆ పిల్లలందరూ కూడా బాబా పెట్టేటువంటి, బాబా దగ్గరికి 1910 తర్వాత చాలామంది వచ్చి మిఠాయిలు పెట్టిపోతే ఆ మిఠాయిల కోసం చాలామంది పిల్లలు వచ్చేవాళ్ళు. ఒకసారి షిరిడీలో ఒక సంఘటన జరుగుతుంది. ఏమిటంటే షిరిడీలో చిన్న ప్రైమరీ స్కూల్ ఉంటుంది, 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు. ఆ పిల్లలందరూ కూడా రోజు బడికి వెళ్ళేటప్పుడు బాబా దగ్గరికి పోవాలి, మిఠాయిలు తీసుకోవాలి, వెళ్ళాలి. ఆ ఊరికి కొత్తగా ఒక టీచర్ వస్తాడు. ఆ టీచర్కు ఉన్నటువంటి పేరేంటంటే ఆయన ఎక్కడ పనిచేసినా 100% రిజల్ట్స్ వస్తాయి. ఈ పిల్లలు రోజు ఏం చదివారు అంటే ఏమీ చదవలేదు, ఎవరికి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు షిరిడీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు. అరే ఎట్లన్నా నాయన నా పరువు పోయేటట్టుంది, నన్ను ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే ఏ మూలలో వేస్తారు నన్ను, నాకేమో మంచి పేరుంది, 100% రిజల్ట్ వస్తుందని, మీరేమో ఎవరిని చూసినా ఏ సమాధానం చెప్పరేంది అని అంటారు. పిల్లలు అంటారు, మీ మాస్టారు మీరేం కంగారు పడొద్దు, మాకు బాబా ఎగ్జామ్స్ నాటికి అన్నీ గుర్తు చేస్తారు, అన్నీ రాస్తామంటారు. ఇక లాభం లేక రాత్రి నిద్రపట్టక బాబా దగ్గరికి పోతారు ఆ టీచర్. పోయి బాబా పిల్లల్ని మీరు జరగొడుతున్నారయ్యా,
వాళ్ళకి మిఠాయిలు ఇస్తున్నారు, వాళ్ళేమో అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు, ఒక్కడికి పొట్ట జీరిస్తే ఒక్క అక్షరం ముక్క రావట్లేదు, ఒక్క పాఠం కూడా అప్పచెప్పట్లేదు, ఏమనంటే నీ పేరు చెప్తున్నారు, బాబా చూసుకుంటారని చెప్పి అంటే నువ్వు ఎందుకయ్యా కంగారు పడకు, ఏం కాదు, వాళ్ళు పరీక్ష పాస్ అవుతారులే అంటారు. యాన్యువల్ పరీక్షలో ఉన్నటువంటి అందరూ పాస్ అయిపోతారు, 100% పాస్ అయిపోతారు. అంటే ఒక విశ్వాసం ఆ రోజు పిల్లల్లో ఉండేది. మీరు చాలామంది సచ్చరితలో శవాడే కదా చదువుతారు కదా, అందరూ ఏమంటారు, మిగతా వాళ్ళందరూ కూడా నువ్వు అసలు ఒక్కదానికి సమాధానం చెప్పట్లేదు, నువ్వు ఆ లా ఎంట్రన్స్ ఎలా పాస్ అవుతావయ్యా, అసలు నీ వల్ల కాదు అని అంటే నాకు ఆ సమయానికి బాబా సహాయం చేస్తాడు, ఆ సమయానికి నాకు అన్నీ గుర్తుకొస్తాయి అని అంటాడు. అదేవిధంగా అన్నీ గుర్తుకొచ్చాయి, పాస్ అయ్యాడు, లాయర్ అయ్యాడు. అంటే ఒక విశ్వాసం. అట్లని చెప్పి శవాడే పుస్తకాలు మూసుకొని చదవకుండా మానేయలేదు, సమయానికి బాబా గుర్తు చేస్తాడని చెప్పి. ఇది ఒక పాయింట్ ఉంటుంది. బాబా పలానా సచ్చరితలో పలానా కథలో శవాడైపు బాబానే గుర్తు తెచ్చాడు కదా, నాకు కూడా బాబానే గుర్తు చేస్తాను, నేను పుస్తకాలు మూసుకొని కూర్చుంటా అంటే అది కుదరదు. చాలామంది మనము బాబా దగ్గర ఇలానే చేస్తూ ఉంటాం. బాబా ఏమన్నాడు, నువ్వు నిమిత్త మాత్రుడవై ఉండు, నువ్వు ఏమీ చెయ్యకు, అన్నీ నేను ఇస్తానని అన్నాడు. ఈ మాటను పట్టుకొని చాలామంది ఇంట్లో ఆరాం కుర్చీ చేసుకొని పడుకొని నేను నిమిత్త మాత్రుడిని, నేనేం చేయాల్సిన అవసరం లేదనుకుంటే బాబా కూడా ఏం చేయడు. బాబా చెప్పింది ఏంటంటే నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ నిమిత్త మాత్రుడిగా ఉండు, మిగతాది చేయాల్సింది నేను చేస్తా అన్నాడు బాబా. నేను నిమిత్త మాత్రుడిగా ఉంటా, ఇంట్లో తలపేసుకొని కూర్చుంటా, రోజు తిని పడుకుంటా అంటే కుదరదు. నీ ప్రయత్నం నువ్వు చేయాల్సిందే. అట్లానే పిల్లలు ఆ ప్రయత్నం చేశారు, ఆ సమయానికి వాళ్ళకు గుర్తుకు రావాల్సినవి వస్తుంది, పాస్ అయిపోయారు. అంతేకాదు బాబా అనేక సందర్భాల్లో ఒక అద్భుతమైనటువంటి పాఠాలను చెప్తూ ఉంటారు. ఒక అబ్బాయి చదువు రాకుండా తిరుగుతూ ఉంటే తండ్రి కొట్టుకుంటూ స్కూలుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఎందుకంటే వయసు పెరుగుతుంది, అక్షరాలు రావట్లేదు. బాబా దాన్ని గమనించి ఎందుకురా నాయనా వాడిని కొడుతున్నావు, వీడికి అసలు చదువు అవ్వట్లేదంటే సరే నేను వాడి చదువు నేర్పిస్తానని చెప్పి బాబా దగ్గర ఉంచుకుంటాడు. ఉంచుకొని బాబా నేలపైన అక్షరాలు దిద్దిస్తాడు. అక్షరాలు దిద్దిచ్చిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత కుర్రవాడి పరిస్థితి ఏంటంటే తనకంటే పై క్లాస్ చదువుతున్నటువంటి అక్క కూడా అంత స్పీడ్గా చదవలేనటువంటి పుస్తకాన్ని చాలా స్పీడ్గా చదివేస్తాడు. ఆ తర్వాత బాబానే కొంత సహాయం చేస్తే ఒక గుర్రం బండి కొనుక్కొని కోపర్గావ్ నుంచి షిరిడీకి, షిరిడీ నుంచి కోపర్గావ్కు ప్రయాణికులను తీసుకెళ్లేవాడు. ఒకసారి అతని టాంగాలో రాధాకృష్ణయ్య ఎక్కితే రాధాకృష్ణయ్య బాబా గురించి అడుగుతూ ఉంటుంది. ఈ అబ్బాయి సమాధానాలు చెప్తూ ఉంటాడు. డౌట్ వచ్చి అడుగుతుంది రాధాకృష్ణయ్య, నీ భాష ఏంది ఇంత శుద్ధంగా ఉంది, చాలా చక్కగా మాట్లాడుతున్నావు, ఎంతవరకు చదువుకున్నావు నువ్వు అంటే అబ్బాయి చెప్తాడు, అమ్మా నేను బడికే పోలేదు, బాబా దగ్గర ఏవో అక్షరాలు నేర్చుకున్నాను, నేలపైన రాసినటువంటి అక్షరాలు అని అంటే అంత శుద్ధంగా ఉందేంది నీ భాష అని చెప్పి మళ్ళీ అడుగుతుంది. అమ్మా బాబా నాకు అక్షరాలతో పాటు ఎంత అనుకోగా ఉండాలి, మనం ఎట్లా మన ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని నేర్పించారమ్మా. అక్షర జ్ఞానం కంటే కూడా బాబా నేర్పించినటువంటి మనం ఎలా ఉండాలి అనేటువంటి, ఎలా బ్రతకాలనేటువంటి ఆ విజ్ఞతే నాకు ఇప్పుడు పనికొస్తుందమ్మా, దానితోటే నేను ఇలా వ్యవహరించగలుగుతున్నాను అని అంటాడు. అంటే పిల్లలు ఎంత చదివారు, ఎక్కడి దాకా వెళ్ళారు అనేటువంటిది కాదు, వాళ్లకు కనీసం కామన్ సెన్స్, ఇంగితం మనం కలిగి ఉన్నారా లేదా అనేటువంటిది కూడా చాలామంది మనం చూడాలి. బాబా మనకు బ్రతికేటువంటి జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు. అందరికీ తెలివితేటలు ఉంటాయి, అందరికీ శక్తియుక్తులు ఉన్నాయి. ఉన్నటువంటి వాటిని సరైనటువంటి మార్గంలో మనం ఎలా పెట్టాలనేటువంటిది బాబా మనకు నేర్పిస్తాడు. కాబట్టి బాబా మన జీవన ఉన్నతికి ఆయన మనకు ఆసరా కావాలి. చాలామంది మనం ఏం చేస్తామంటే బాబా పైన ఆధారపడుతూ ఉంటాం. డిపెండెన్సీ, ప్రతిదానికి బాబా పైన ఆధారపడడం కాదు. బాబా మన ఉన్నతికి ఆయన ఏమి నేర్పిస్తున్నారనేటువంటిది కూడా మనం గ్రహించుకోవాలి. ప్రతి దాంట్లో కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి, మనం చేస్తున్నటువంటి పని సరైందా కాదా అనేటువంటిది. అటువంటి విజ్ఞతను మనకు బాబా ఇస్తాడు. అందువల్ల బాబా దగ్గర మనము ప్రధానంగా కోరుకోవాల్సింది, బాబా నా జీవితంలో నేను ఆయా సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో అటువంటి బుద్ధిని నాకు ప్రసాదించమని చెప్పి అడగాలి.
చాలామంది మనం తొందరపాటు చర్యలకు పాల్పడుతూ ఉంటాం. కానీ బాబాను అర్థం చేసుకున్నటువంటి వారు ఎంత ఉపద్రవం ముంచుకొచ్చినా సరే నిటారుగా నిల్చొనే ఉంటారు, చూడగలిగేటువంటి శక్తి కలిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం, ఆ ఉపద్రవం వచ్చి తన పాదాలను తాకి వెనక్కి వెళ్తుంది తప్ప తనను ముంచివేయదు అనేటువంటి విశ్వాసం బాబాను నమ్మినటువంటి వాళ్ళకు ఉంటుంది. బాబా ఒక్కసారి మన జీవితానికి భద్రతనిస్తే, ఒక్కసారి భరోసా ఇస్తే, శ్యామా కొడుకును కూడా బాబా దగ్గరికి తీసుకొచ్చి అడుగుతాడు, బాబా వీడు పండిత పుత్ర పరమశుంట అన్నట్టు వీడు అసలు చదవట్నే లేదు, నాకేమి ఎకరాల భూమి లేదు, వీడికి ఏదైనా రాసిచ్చిపోదామంటే వెనకేసుకున్న ఆస్తి లేదు, నువ్వు ఇచ్చిన ఊదిని కుండలుగా దాచుకున్నాను తప్ప నాకు ఇంకే కుండలు లంకె బిందెలు లేవు బాబా, నువ్వు వీడు చదువు గురించి నాకంతా ఆలోచన ఏం అర్థం కావట్లేదు అని అంటే, శ్యామా వీడిని నాకు వదిలే, నేను పోషిస్తాను కదా అని అన్నాడు. బాబా మహాసమాధి అయినాడికి చిన్నపిల్లాడు ఉద్ధవ్ దేశపాండే, నేను పోషిస్తాను కదా అని అన్నాడు బాబా. ఆ తర్వాత ఏం జరుగుతుంది, సంస్థానానికి పూజారిగా నియమితులవుతాడు ఉద్ధవ్ దేశపాండే. తన జీవితాంతం సంస్థానంలో ఉద్యోగం చేశాడు. ఎవరు పోషించాడు ఉద్ధవ్ దేశపాండేను? బాబానే కదా, సంస్థానం బాబాదే కదా. జీవితంలో ఒకసారి మనం ఆయన దగ్గరికి చేరిన తర్వాత నిర్ణయం తీసేసుకుంటాడు ఆయన మనల్ని ఏం చేయాలనేటువంటిది. ఆయన నిర్ణయం ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్తే జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. కానీ మనం అలా చెయ్యం. ఎంత బాబా పట్ల విశ్వాసం ఉన్నా, ఎంత బాబా పట్ల మన కమిట్మెంట్ ఉన్నా, అప్పుడప్పుడు మన ఆలోచనలు అనేకంగా పరిగెడుతూనే ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర బురదలో కాలేస్తూనే ఉంటాం. మళ్ళీ ఆ బురద గడుక్కోవడానికి బాబాను పట్టుకొని బాబా బురద గడుక్కోవడానికి కావలసినటువంటి నీళ్ళని ఏర్పాటు చేయమని చెప్పి మళ్ళీ ఏ సంవత్సరానికో రెండు సంవత్సరాలకు ఆ బురద గడుక్కొని మళ్ళీ బయటపడుతూ ఉంటాం. మళ్ళీ కొంత దూరం సవ్యంగా నడుస్తాం, మళ్ళీ కాలు బురద వైపు వెళ్తుంది, మళ్ళీ బాబాని అడుగుతాం, బాబా కాస్త కడుక్కునేటువంటి దానికి ప్రక్షాళన చేసుకునే దానికి ఏర్పాటు చేయని అడుగుతాం, మళ్ళీ ఏర్పాటు చేస్తూ ఉంటాడు. చాలా మట్టుకు మన జీవితం ఇలా గడిచిపోతూనే ఉంటుంది. కొన్ని రోజులు మాత్రం క్రమశిక్షణతో ఉంటాం, మళ్ళీ తప్పుతూ ఉంటాం. అట్లా కాకుండా ప్రతీదీ కూడా జీవితంలో జరిగేటువంటిది ప్రతీదీ ఆయన సంకల్పానుసారమే జరుగుతుంది. మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మనకు ఇవ్వవలసింది, మనకు చేయవలసింది ఆయన ఆల్రెడీ లిస్ట్ చేసుకొని ఉన్నాడు, ఆయన వేసుకున్నటువంటి లిస్టులో నుంచే మనకు వస్తాయి తప్ప మనం వేసుకున్నటువంటి ఆ లిస్టు, ఆ పద్ధతులు ఏవి మనకు రావు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాము బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టుకోవాలనుకుంటాం, ఆయన లిస్టులో వీడు ఉండడానికి 4 రూములు ఇల్లు ఉంటే చాలని చెప్పి లిస్ట్ ఉంటుంది, అదే ఇస్తాడు. బ్రహ్మాండమైన భవంతిని ఇవ్వడు. మనము చాలా నిరుత్సాహంగా అసంతృప్తిగా ఉండడానికి కారణం ఏంటంటే, మనం లిస్టు రాసుకోవడమే అసంతృప్తికి కారణం. లిస్టు రాసుకోకుండా బాబా నీ దగ్గర ఉన్న లిస్టులోవి చాలా తొందరగా ఇచ్చేసే బాబా అడిగితే బాబా ఇచ్చినటువంటి దానికి ప్రతిదానికి సంతృప్తిగా ఉంటాం. అసలు మనకు ఉండడానికి ఇల్లే లేదు, బాబా 4 రూమ్లో ఇల్లు ఇస్తే అసంతృప్తి. ఏది? బ్రహ్మాండమైన బంగ్లా లేదని చెప్పి. నీ యోగంలో లేనటువంటి దాన్ని ఏ భగవంతుడు కూడా ఇవ్వలేడు. భగవంతుడు ఇచ్చినటువంటి దాంతో తృప్తిగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, మన జీవితంలో మనం రాసుకున్నటువంటి ఆ చిట్టిని చింపేసేయాలి. రాసుకుంటాం, ఇదిగో 35వ ఏట ఇల్లు కట్టుకోవాలి, 39వ ఏట ఇంకో ఇల్లు వేసుకోవాలి, 40వ ఏట ఇంత ప్రోగు చేసుకోవాలి, 50వ ఏటికి నా కోడలు వచ్చే నాటికి ఇటు ఒక 6 గాజులు ఇటు ఒక 6 గాజులు మెడలో చంద్రహారం ఉండాలి. వీటిని చింపేసేయండి, వీటిని చింపేసేయాలి. వీటిని చింపేస్తే బాబా 2 గాజులు ఇచ్చినా దాంట్లో తృప్తిగా ఉంటాం. ఫస్ట్ మన లిస్టుని చింపేసేయాలి. ఆ లిస్టుని చింపేస్తే జీవితం ఎంత తృప్తిగా ఉంటుందంటే, ప్రతిదీ కూడా బాబా ఇచ్చినటువంటిది చాలా విలువైందిగా ఉంటుంది. మా బాబా నా కోసం ఈ 4 గదుల ఇల్లు ఇచ్చాడు, ఇల్లే లేదు కిరాయి కొంపల్లో ఉన్న నాకు ఈ ఇల్లు ఇచ్చాడు అనేటువంటి తృప్తి ఎంత బాగుంటుంది. బాబా ఏంది బాబా మంచి భవనంతి కొడితే నువ్వేం ఈ 4 రూమ్లు ఇచ్చావు అనేటువంటి దాంట్లో అసంతృప్తితో మనం బాగుంటామా? దాస్కన్ మహారాజ్కు ఇల్లే ఉండకపోయేది. మరాఠా వాడపోతే ఎవరెవరి దగ్గరనో ఉండేవాడు, ముంబై పోతే ప్రధాని ఇంట్లోనో కాకా ఇంట్లోనో ఉండేటువంటి వాడు. అసలు ఇల్లే లేదు దాస్కన్ మహారాజ్కు. ఒకటి అడుగుతాడు బాబాను, బాబా నీకు తెలుసు కదా పండరీపురం అంటే నాకు ఎంత ఇష్టమో, పండరీపురంలో తలదాచుకోవడానికి ఒక చిన్న గుడిసెనిప్పి బాబా అని అడుగుతాడు. అట్లా తిరగ్గా చంద్రబాబా నది ఒడ్డులో ఒక ఇల్లును ఒకతను చూపెడతాడు. ఆ ఇల్లు లోపలికి వెళ్ళగానే బాబా నిలువెత్తు పటం అక్కడ ఉంటుంది. అడుగుతాడు ఎక్కడిది అంటే,
ఒక మమలద్దారు ఇక్కడ ఉండేవాడు, తను రిటైర్ అయ్యి వెళ్ళిపోయాడు, ఊరికి వెళ్తూ వెళ్తూ అన్ని సామాన్లు తీసుకెళ్ళాడు కానీ ఇది తీసుకెళ్ళలేదు, వ్యాన్లో పట్టలేదు, దాదాపు 4 ఏళ్ల నుంచి ఈ ఇంట్లో ఉంటుంది అని చెప్తారు. బాబా నా కోసం 4 ఏళ్లుగా ఈ ఇంట్లో ఉంటూ ఈ ఇల్లును నాకు అందించడానికి ఇక్కడే నువ్వు ఉన్నావా అని చెప్పి కన్నీటి పర్యంతమైపోతాడు దాస్గన్ మహారాజు. చిన్న ఇల్లు చాలనుకున్నాడు కానీ బాబా పెద్ద ఇల్లే ఇప్పించాడు. అంటే మనం రాసుకునేటువంటి దాంట్లో చాలా పెద్దవి ఉండి బాబా చిన్నవి ఇస్తే ఇక నువ్వు బాబా జీవితంలో ఎంత ఇచ్చినా అసంతృప్తి, ఆ అసంతృప్తిని పోగొట్టుకొని బాబా సాహచర్యంలో మనందరము కూడా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు వసంత పంచమి, చక్కగా బాబా దగ్గరికి మీరు అందరూ వచ్చారు. మీరే కాదు, ఎవరైతే వరాల సాయిని అభిమానిస్తున్నారో, వరాల సాయి అంటే ప్రేమ కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ వసంత పంచమి నాటికి బాబా యొక్క అనుగ్రహం, మీరు ఏదైతే మీ సంకల్పాలు ఉన్నాయో సత్సంకల్పాలు వాటన్నింటినీ కూడా వరాల సాయి నెరవేర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజకి జై. మది మదిలోని రూపం ఓం సాయి వరాల సాయి, ఆనంద సుందరా ఓం సాయి వరాల సాయి.